వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియు ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు డివి కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా నందిగామలో సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె విజయవంతమైంది. నందిగామ మున్సిపల్ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున కార్మికులు, ఎన్జీఓ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. గాంధీ సెంటర్, మెయిన్ బజార్, పాత బస్టాండ్ వరకు నిరసన ప్రదర్శన చేశారు. కల్పించాలి పంటకు గిట్టుబాటు ధర, కల్పించాలి పంటకు గిట్టుబాటు ధర. ఎవరి కౌలు రైతులకు గుర్తింపుబాటు రుణాలు, ఎవరి కౌలు రైతులకు గుర్తింపుబాటు రుణాలు కొనసాగించాలి. పాత ప్రభుత్వాల అనే పథకాన్ని కొనసాగించాలి. గాంధీ అనే పథకాన్ని కొనసాగించాలి. మహాత్మా గాంధీ అనే పథకాన్ని కొనసాగించాలి. కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థని చిన్నచూపు చూస్తున్నారని జగ్గర్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులను అవమానపరిచే విధంగా విధులు కేటాయించడం బాధాకరమన్నారు. జగ్గయ్యపేట మండలం ముక్తేశ్వరపురం గ్రామంలో శివరాత్రి ఉత్సవాలకు మరుగుదొడ్లు దగ్గర సచివాలయ ఉద్యోగుల్ని కేటాయించడం బాధాకరమన్నారు. ఏర్పాట్లు మొత్తం కూడా పర్యవేక్షించడానికి అక్కడ కావలసిన పారిశుధ్యం గురించి వాటి గురించి డ్యూటీస్ని సచివాలయ సిబ్బందికి వేశారు. ఇదంతా ఎప్పుడు కూడా రొటీన్గా జరిగేదే. ఏమిటి దీని గురించి ప్రత్యేకంగా చెబుతున్నారని చెప్పి జనం ఎవరన్నా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఎంపీడీఓ గారు విధుల నిమిత్తం సచివాలయ సిబ్బందిని కూడా టాయిలెట్స్కి వేయటం జరిగింది. ఆ టాయిలెట్స్లో కూడా జెంట్స్ టాయిలెట్స్ దగ్గర లేడీస్కి డ్యూటీస్ వేయటం జరిగింది. వారందరూ కూడా చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగు, అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్సు, అలానే డిగ్రీలు చదువుకొని పోటీ పరీక్షల్లో నెగ్గి మరి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాలు నిర్వహిస్తూ వారికి చేయాల్సిన డ్యూటీస్ గౌరవప్రదంగా ఆ డ్యూటీస్ని ఇవ్వాలి తప్ప అగౌరవంగా వాళ్ళ మనోవేదనకు గురయ్యేటట్టుగా, మానసిక వేదనకు గురయ్యేటట్టుగా, లేకపోతే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా డ్యూటీస్ని వేయటాన్ని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదేం బాధ్యత అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 135,000 ఉద్యోగాలు ఏకకాలంలో 2019లో మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని నవంబర్ కల్లా మరి ఆయన ఉద్యోగాల నియామకం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి వాటి వరకు కూడా మరి సచివాలయాల్లో 135,000 మంది సుమారుగా సిబ్బంది 15,000 సచివాలయాల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. ఒక్కొక్క సచివాలయానికి ఆ రోజున 10 మందిని ఆయన నియమించడం జరిగింది. అందులో ఎనర్జీ అసిస్టెంట్స్ ఉన్నారు, హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు, అలానే సర్వేయర్లు ఉన్నారు, విఆర్ఓలు ఉన్నారు, అలానే డిజిటల్ అసిస్టెంట్స్ ఉన్నారు, ఉమెన్ పోలీసు ఉన్నారు. ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వ్యక్తుల్ని మరి పరీక్షలు పెట్టి నిష్ణాతులైన వాళ్ళని సెలెక్ట్ చేసి స్థానికంగా ఉన్న ఊళ్ళల్లోనే మరి ఆ దగ్గరలోనే 2-3 కిలోమీటర్ల వ్యవధిలోనే దూరంలోనే అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని ఆ పక్క గ్రామాల్లోనే వేసి మరి ఆ రోజున సుమారుగా 135,000 మందికి నిరుద్యోగులకి ఆయన ప్రభుత్వ ఉద్యోగాల భరోసా కల్పించడం జరిగింది. ఇవాళ ఆ ఉద్యోగుల యొక్క బాగోగులు మంచి చెడ్డలు వదిలేసి వాళ్ళని ఈ సంవత్సరాల కాలంగా అనేక రకాలుగా విష పరీక్షలు పెడతా ఉన్నారు. సిబ్బందితో పని చేయించుకోవడం అనేది సర్వసాధారణం, దానికి మేము కాదంటలా. కానీ వారికి పనికి మించిన భారం ఆదివారాలను కూడా లేదు. వారికి అనేక రకాల సర్వేలు, వారికి ఈకేవైసీ వాళ్ళే చేయాలి, ఆధార్ అప్డేట్ వాళ్ళే చేయాలి, అలానే డోర్ టు డోర్ క్యాంపెయిన్ వాళ్ళే చేయాలి,
బాత్రూమ్లు సంబంధించిన ఫోటోలు వాళ్ళే తీయాలి, హౌస్ హోల్డ్ సర్వే వాళ్ళే చేయాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా సర్వేల్లో భాగం. ఓకే, డే టైంలో డ్యూటీలకి మాకేం ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ సెలవులు కానీ కూడా లేకుండా పని సమయాల్లోనే కాకుండా మార్నింగ్ నుంచి రాత్రి వరకు కూడా ఎడతెరిపి లేని పనులు టార్గెట్స్ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా ఇటీవల కాలంలో మనం చూస్తే చాలామంది మానసిక వేదంతో సచివాలయ ఉద్యోగులు చనిపోవడం అనేది చూసాం. మొన్న మా కాన్స్టిట్యున్సీలో వత్సవాయి మండలం భీమవరం కుర్రాడు, అతను సచివాలయ ఉద్యోగి, డిజిటల్ అసిస్టెంట్. అతను జైంట్పురంలో పనిచేస్తూ ఉన్నాడు, పక్కనే ఉన్న గ్రామంలో. గుండె నొప్పితో చనిపోయాడు. 30 సంవత్సరాల యువకుడు. అంటే 30 సంవత్సరాల యువకుడు గుండె నొప్పితో చనిపోయాడంటే అది కేవలం అది పని ఒత్తిడితోనే మేము అనలేము. కానీ ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే ఈ మధ్య కాలంలో ఈ వారం 10 రోజుల్లో 5 చనిపోయారు సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఈ సంవత్సరాల కాలంలో కూడా చాలామంది చనిపోయారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ పెట్టినప్పుడు ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని ఇచ్చాడు. కాబట్టి ఆ 50 ఏళ్ల వర్క్ అంతా కూడా వాలంటీర్ చేసేవాడు. తద్వారా ఈ 10 మంది సచివాలయ ఉద్యోగులు వీరికి ఇచ్చిన పనుల్లో వీళ్ళు చక్కగా హ్యాపీగా చూసుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 4 సంవత్సరాల కాలంలో సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి బడ్డను లేదు, ఎక్కడ చికాకు జరగలేదు. వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ పనులు హ్యాపీగా చేసుకొని వాళ్ళ ఉద్యోగాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. కానీ ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత సుమారుగా 2,60,000 మంది వాలంటీర్లని ఒక కలంపోటుతోని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసేసిన తర్వాత ఆ వాలంటీర్లు చేసే భారం మొత్తం కూడా ఈ యొక్క సచివాలయ ఉద్యోగుల మీద పడిపోయింది. చంద్రబాబు నాయుడు గారికి కోపం సచివాలయ ఉద్యోగులంటే. వాలంటీర్లు అయితే తీసేయగలిగాడు, ఎందుకంటే వాళ్ళ తాత్కాలిక నియామకాలు కాబట్టి. వాళ్ళందరినీ కూడా మళ్ళీ తీసేసేటప్పుడు కూడా ఏం చెప్పాడు, అసలు పెట్టుకోవడానికి జీవోనే లేదు, ఏ విధంగా 5 సంవత్సరాలు పనిచేశారో నాకు తెలియదు అని చెప్పి అబద్ధం ఆడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి ఎన్నికల ముందేమో వాలంటీర్లకి 5,000 ఇస్తున్నారు, సంచులు మోసే ఉద్యోగం ఇది, ఆత్మగౌరవం ఉండాలంటే దాన్ని 10,000 చేయాలి, కనీసం 10,000 లేని సచివాలయ ఉద్యోగులకు ఏ విధంగా ఉద్యోగాలు చేస్తారు అని చెప్పి వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తారు అని చెప్పి ఎన్నికల ముందు మాట్లాడి ఓట్లు వేయించుకొని చివరికి ఎన్నికలు అయిన తర్వాత వాలంటీర్లు మొత్తం కూడా ఒక కలంపోటుతోని తీసేసిన ఘనుడు కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారిగా మొత్తం వాలంటీర్లు తీసేసరికి ఆ వాలంటీర్లు చేసే పని మొత్తం కూడా ఈ యొక్క సచివాలయ సిబ్బంది 1,35,000 మంది మీద పడిపోయింది. అంటే ఈ పని బర్డెన్తో పని ఎక్కువ అవ్వటం వలన మానసికంగా ఒత్తిడికి గురే యువకులు చాలామంది మరి చిన్న వయసులో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క పనితీరుని గమనించి మీరు వారికి ఉన్న ఇబ్బందులు తెలుసుకొని వారికి మరి ఉద్యోగం ఎంతవరకు అయితే చేయగలుగుతారో అంతవరకు భారాన్ని మాత్రమే ఈ ప్రభుత్వం వేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా జుజ్జూరు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న అంగన్వాడీ టీచర్లను సైతం పింఛన్లు పంపిణీ చేయాలనే నిబంధన పెట్టడం బాధాకరమన్నారు. అంగన్వాడీ టీచర్లు పనిచేసే ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో పెన్షన్ డ్యూటీ కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఐక్యత